గుంటూరు సంజీవనగర్ డగ్లస్ స్కూల్లో దారుణం. ముక్కుపచ్చలారని ఎస్టీ చిన్నారుల వీపులపై బెత్తం నాట్యం. కుల వివక్షతే కారణమంటున్న చిన్నారుల తల్లిదండ్రులు. చిన్నారులను విచక్షణారహితంగా కొట్టిన ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ. ఉపాధ్యాయుడు చౌదరి కావడం కొసమెరుపు. అభ్యాస పదజాలంతో చిన్నారులను దూషించడం, దానికి మిగతా ఉపాధ్యాయులు వత్తస్సు పలికారు. చట్టరీత్యా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భయంకరమైన ఈరోజు 3 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు డాక్టర్ గారు బిత్రపోయారు. అసలు కఠిన చర్య తీసుకోవాలని డాక్టర్ల గారు కూడా మాట్లాడారనమాట. అతను ఉండకూడదు, సస్పెండ్ అయ్యాలని కూడా మాట్లాడారు డాక్టర్లు. ఆ పసి బిడ్డలు ఏం చేశారు, 1వ క్లాస్ 1st క్లాస్ బిడ్డలు ఏం చేశారు అని చెప్పి అల్లాడిపోయారు. కింద పడిపోయాడంట, తల్లడిల్లిపోయారు బిడ్డలు. రాకూడదు బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డలు ఆ స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. చెవులు పెట్టి మెలేయటం, పైకి లేపటం. సంజయనగరం 4వ లైన్ డగ్లస్ స్కూల్లో మా పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాం. అయితే 2 సార్లు కొట్టారు. సరే పిల్లలు అల్లరి చేశారని మేము ఊరుకున్నాము. 3వసారి బాగా కొట్టారు 2 పిల్లలకి. శనివారం 2:30కి కొట్టి బాగా పిల్లలు ఇంటికి వచ్చారు. మంచినీళ్ళు తాగి వాంతులు చేసుకొని నిద్రపోతున్నారు. ప్రతిరోజు వచ్చి ఆడుకుంటారు పిల్లలు. ఆ రోజు ఆడుకోకుండా మెదలకుండా నిద్రపోతున్నారు. ఏమైంది నేను అడిగితే, నాయనమ్మ నా స్కూల్లో బాగా కొట్టారు సార్ గారు అని అన్న. ఏ సార్ అంటే లక్ష్మీనారాయణ సార్ అన్న. పిల్లల్ని తీసుకొని స్కూల్లో అడగటానికి వెళ్ళారు. అయితే హెచ్ఎం గారు ఏం చేశారు, ఏంది అటు పిల్లలు పరీక్షలు జరుగుతున్నాయి, ఏంది ఎగిరి అడుగుతున్నావు, ఎందుకు గొడవ చేస్తున్నారు, ఊరుకో కాసే ఊరుకో ఆయన పిలిపించమనంటే పిలిపిస్తాం ఊరుకో అని చెప్పి నా మీద దాడి చేశాడు, ఆయన గదివాడు. అయితే మీ పిల్లలు జరిగితే మీరు అంతే చేసేవాళ్ళ, మా పిల్లలు ఇక్కడ అంటే ఎస్టీ వాళ్ళం అని అంత చేస్తున్నారు అని అంటే, ఎస్టీ ఏంది అదేందని నా మీద కలబడ్డారు. కులం అని తిడితే మా మీద కలబట్టడానికి వచ్చారు. అంతలోకి మా వాళ్ళందరినీ పిలిపించాను. మా వాళ్ళని పిలిపిస్తే మా వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్తున్నాడు. వస్తాడు సాయంత్రమైనా రేపైనా మేము పిలిపిస్తాను, ఏదో పొరపాటుగా తెలియక జరిగింది, మేము డబ్బులు ఇస్తాం ఎంతో కొంత సర్దిద్దుకోండి అని చెప్పి వెళ్ళమ్మా అని చెప్పని హెచ్ఎమ్మ గారు చెప్తున్నారు. డబ్బుల కోసం మా పిల్లలకు జరిగింది ఎవరికి జరగకూడదు, కఠినమైన చర్య తీసుకోవాలి, ఇది సీఎం దాకా వెళ్ళాలి, మా బిడ్డలకు న్యాయం జరగాలి, మా పిల్లలకు ఇంకే పిల్లలకు అలా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. నేను డగ్లస్ స్కూల్లో హెచ్ఎం గారు హెడ్ మాస్టర్. అతను ప్రోత్సాహం ఎక్కువ, అంటే ఎస్టీ ఎస్సీ పిల్లలు ఉంటే అతను హీనంగా చూస్తారు, తీసుకుంటాడు. మేము ఎక్కువగా అక్కడ ఉండేది ఎస్టీ ఎస్సీలో ఉంటాం. తర్వాత వాళ్ళకి ఏది వడ్రాలాగా వాళ్ళు మనం భోజనం కూర్చునేటప్పుడు కానీ చెవులు పట్టుకొని లాగటం చేయటం. ఆ హెచ్ఎం గారు అక్కడ ఉపాధ్యాయులు వాళ్ళు అతన్ని ఇది చేస్తున్నారు. దయచేసి నేను ఆ హెచ్ఎం గారిని, మా ఉపాధ్యాయులు మాస్టర్ గారిని వాళ్ళు దయచేసి ఏది సాట్ మార్చాలని మేము ఇంకే బిడ్డలకు అలా చేయకూడదు. ఏ స్కూల్లో అయినా ఇంకా ఆయన బుద్ధి రావాలి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూలే ఎక్కువగా చేస్తుంది హెచ్ఎం గారు సార్. హెచ్ఎం గారు ఏదో ఇదిగా అలాగా అసలు ఏ స్థితిలో కొట్టాడంటే ఆ స్థితిలో కొట్టాడు.